ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 14వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, సోమవారం. తిథి ద్వాదశి, రాత్రి 12:23 వరకు. నక్షత్రం శతభిషం, రాత్రి 10:28 వరకు. వర్జ్యం ఉదయం 6:33 నుంచి 8:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి 1:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:38 నుంచి 5:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. ఈ రోజు విశేషం అశ్వయుజ శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశి గోమాతను పూజించి పుణ్యఫలాలు పొందే పర్వదినం. హిందూ ధర్మంలో గోవును అత్యంత పవిత్రమైన జీవిగా భావిస్తారు. గోమాత అందరు దేవతలకు నిలయమని, గోవును పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతను పూజించడానికి అనేక పుణ్యతిథులు ఉన్నాయి. వాటిలో అశ్వయుజ ద్వాదశి ఒకటి. ఈ పవిత్రమైన రోజున భక్తులు గోమాతను పూజించి ఆమె అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు. మన సనాతన ధర్మంలో ఈ ద్వాదశి రోజున గోపూజ, గో ఆరాధన చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజున గోమాతను పూజిస్తే భక్తుల పాపాలు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆయన తెలిపారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ రోజున గోమాతను పూజించడం వల్ల సకల సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని, దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పబడింది. గోవత్స ద్వాదశి వ్రత కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు అయినప్పటికీ దయగలవాడు. అతను ఎప్పుడూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్న వారికి నీళ్లు ఇచ్చేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో ప్రయాణిస్తుండగా ఒక ముసలి ఆవు అతనికి కనిపించింది. ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది. ఆకలితో, దాహంతో బాధపడుతోంది. బ్రాహ్మణుడు ఆ ఆవును చూసి చలించిపోయాడు. అతను తన దగ్గర ఉన్న ఆహారాన్ని, నీటిని ఆ గోవుకిచ్చాడు. ఆ ఆవు ఆహారం తిని నీరు తాగిన తర్వాత బ్రాహ్మణుడికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ ఆవు నిజానికి ఒక దేవత అని, బ్రాహ్మణుడి దయకు ప్రతిఫలంగా అతనికి ఒక వరం ఇస్తానని చెప్పింది. బ్రాహ్మణుడు ఆ దేవతను తనకు ధన సంపదలు కావాలని కోరుకున్నాడు. దేవత అతని కోరికను తీర్చి అతనిని ధనవంతుణ్ణి చేసింది. అంతేకాకుండా ఆమె అతనికి గోవత్స ద్వాదశి రోజున గోమాతను పూజిస్తే అతనికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పింది. అప్పటి నుంచి గోవత్స ద్వాదశి రోజున గోమాతను పూజించడం ఒక ముఖ్యమైన ఆచారంగా మారింది. గోపూజ విధానం. ఈ ద్వాదశి రోజున దూడతో కూడిన గోవును పూజించడం విశేషం. గోపూజలో భాగంగా ముందుగా ఆవును, దూడను పసుపు కుంకుమలతో అలంకరించాలి. తరువాత తామ్ర పాత్రలో నీళ్లు పోసి గోవు పాదాలకు అర్ఘ్యమివ్వాలి. నైవేద్యంగా గారెలు, బూరెలు వంటివి తయారు చేసి గోమాతకు సమర్పించాలి. చివరగా గోప్రార్థన చేయాలి. గోప్రార్థన. ఓం గోమాత నమస్తేస్తు సర్వదేవమయే పాపం హరమమ సర్వం శుభం కురుష్వమే. ఓ గోమాత, నీకు నమస్కారం. నీవు సకల దేవతలకు నిలయం. నా పాపాలను తొలగించి నాకు సమస్త శుభాలను ప్రసాదించని గోమాతను ప్రార్థించాలి. గోపూజ నియమాలు. దూడతో కూడిన ఆవును పూజించేవారు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవాలి. మాంసాహారం త్యజించాలి. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించాలి. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ రోజు గోమాతను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆవు పాలు ఎంతో ఆరోగ్యప్రదాయిని. గోమాతను దానం చేయడం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. గోవులను రక్షించడం, వాటికి ఆహారం, నీరు అందించడం కూడా గోదానంతో సమానమే. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ముఖ్య కార్యాల్లో మంచి విజయం ఉంది. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఓ లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. మాట తీరు మార్చుకుంటే మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే కృషి చేయండి. నిర్ణయాలను మార్చవద్దు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు మొదలుపెట్టండి. ఖర్చులు తగ్గించాలి. రుణ సమస్యలు పెరగనివ్వవద్దు. అపార్థాలకు తావివ్వకూడదు. ఈర్ష్య పడేవారు ఉంటారు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మనోబలంతో పని మొదలు పెట్టండి. తిరుగులేని ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాన్ని గతానుభవంతో పరిష్కరించుకోవాలి. చంచలత్వం రానివ్వవద్దు. సమదృష్టి మిత్రభావన శాంతినిస్తాయి. పనులను సకాలంలో పూర్తి చేయాలి. సత్కార్యాలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీ దైనందిన కార్యక్రమాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. ఉద్యోగులు పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారులు లాభం పొందుతారు. మీ మాట తీరుకి అందరూ ఆకర్షితులవుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రాజకీయాల్లో పనిచేసేవారు ప్రజాభిమానం పొందుతారు. సూర్య స్తోత్రం పఠించండి. ఆనందించే అంశాలు ఉంటాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం ఉత్తమం. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం హెచ్చుతగ్గులు ఉన్న కొంత లాభం గడిస్తారు. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ కార్యాచరణను రూపొందించాలి. నిర్ణయాలను సకాలంలో అమలు చేయాలి. ధనలాభం ఉంటుంది. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాటు జరగనివ్వవద్దు. దృఢ సంకల్పంతో పనిచేయండి. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి అవగాహనతో చేస్తారు. మీ కుటుంబంలో ఓ అతిథి రావడం వల్ల బిజీగా ఉంటారు. కుటుంబ సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. మీ కుటుంబ సభ్యులు ఒకరికి పెళ్లి కుదరడం వల్ల సంతోషం పెరుగుతుంది. మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రాంతానికి వెళ్లేవారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త విషయాలను తెలుసుకుంటారు. అవరోధాలు తొలగుతాయి. భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. యోగ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం పొందుతారు. అధికార లాభం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు లాభపడతారు. లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి. సూర్యాష్టోత్తరం చదివితే మేలు.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయండి. విఘ్నాలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని చేరాలి. ధర్మబద్ధంగా కృషి చేయాలి. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నాన్ని కొనసాగించాలి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. విశ్రాంతి అవసరం. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాల్లో మీరు మౌనం వహించడం మంచిది. లేదంటే వివాదం మరింత ముదురుతుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిని పొందుతారు. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. మీలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ముందుకు సాగుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. భక్తి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక దృఢత్వం అవసరం. దూర ప్రాంతం ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. తోబుట్టువులతో కలిసి ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యను కూర్చొని మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. మీలో ఆత్మవిశ్వాసం మీ సంతోషాన్ని పెంచుతుంది. సమిష్టి కృషి మంచి భవిష్యత్తునిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి చిన్న విషయంలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు, బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. దైవ బలం కొంతవరకు సహకరిస్తుంది. మానవ ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. తడబాటు లేకుండా నిర్ణయం తీసుకోండి. సంకల్ప బలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్త. పనిలో స్పష్టత అవసరం. మాటలో నిజాయితీ ఉండాలి. వ్యాపార లాభం సూచితం. దేనికి బద్దకించవద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలి. గడిచిన సంఘటనల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వ్యాపారంలో ఓ వ్యక్తితో రాజీ పడాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి మంచితనానికి ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. అందరిలోనూ మీ మాటకు మరింతగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. గతంలో కొన్న ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇల్లు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకాలం నడుస్తోంది. ఉత్తమ కార్యాచరణ చేపట్టండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. వర్తమానంలో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులను వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. పాత బకాయిలు వసూలవుతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదో పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు రాజకీయ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. బాధ్యతలను ఓర్పుగా నిర్వర్తించాలి. సంశయించకుండా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. కళాకారుల పనులు నెరవేరుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనస్సు నిలుపుతారు. సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయాలి. విఘ్నాలను తప్పించుకోవాలి. ఇతరుల గురించి అతిగా స్పందించవద్దు. ఉద్యోగం బాగుంటుంది. చంచల నిర్ణయాలతో సమస్యలు తెచ్చుకోవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. మంచి వార్తను వింటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. 1-2 శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదు అనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం భూములు కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు.
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష కృషి చేసి లాభం పొందుతారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగంలో నిబద్ధత అవసరం. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మిత్రుల సలహా తీసుకోవాలి. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. ఆదిత్య స్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పొదుపు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. భక్తి పెరుగుతుంది. ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. అధికార లాభం సూచితం. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ఆశయాలు సిద్ధిస్తాయి. మంచితనం రక్షిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తు పొందుతారు. ఆర్థిక వృద్ధి సూచితం. దగ్గర వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. శాంతి లభిస్తుంది. విష్ణు ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.